వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. బయటకు వెళ్ళినప్పుడు కాలికి పాదరక్షలు వేసుకోవడంలో తప్పులేదు. కానీ మనలో చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాలికి చెప్పులు లేకుండా అడుగు తీసి అడుగు వేయరు. మన పాదాలతో బాడీలో ఉన్న ప్రతి అవయవానికి సంబంధం ఉంటుంది. అందుకే ఒట్టి పాదాలతో నడిచే నడక వల్ల 100 రోగాలు తగ్గుతాయని, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మట్టిలో, ఇసుకలో, పచ్చికలో చెప్పులు లేకుండా నడక మన మెదడుని ప్రభావితం చేస్తుంది. అదెలా అంటారా? భూమిలోని ఎలక్ట్రాన్స్ శరీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల సంఖ్యను ప్రభావితం చేస్తాయనేది ఒక అధ్యయనం. కలతలు లేని మంచి నిద్ర పోవాలన్నా, ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా వట్టి పాదాల నడక అవసరం. అయితే ఒక విషయం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. నేల మీద నడవడం అంటే సిమెంట్ నేలపైనో గ్రానైట్ రాళ్లపైనో నడవడం కాదు. ప్రకృతికి దగ్గరగా మట్టి నేలపై అనే అర్థం. మన శరీరంలోని కండరాలు, కీళ్లు శక్తివంతం అవ్వాలంటే ప్రతిరోజు కాకపోయినా నిర్ణీత సమయంలో వారానికోసారి కాసేపు నడవడం ముఖ్యం. వయసు మళ్ళిన వాళ్ళు కూడా వైద్యుల సలహా మేరకు ఇంటి తోటలో కాసేపు నడవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్ను, మోకాళ్ళ బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాసేపు పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. అరికాలి మంటలు, నొప్పులు ఉన్న వారికి ఇది మంచిది. అయితే విపరీతమైన ఎత్తు పల్లాలుండే చోట నడవడం మాత్రం మంచిది కాదు. కండరాల బలహీనత ఉన్న వారికి కూడా కాలి నడక అంత మంచిది కాదు. మధుమేహం వంటివి ఉంటే అసలే వద్దు. అలాగే కొందరికి నేలపై అడుగు పెట్టగానే కొన్ని అలర్జీలు దాడి చేస్తాయి. బహుశా అవి నేలపై ఉండే జిడ్డు, రసాయనాలు, మురికి కారణంగా కావచ్చు. అందుకే పచ్చని పచ్చికపై పాదరక్షలు లేకుండా నడవడం తప్పనిసరి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.